మీరు సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్గా ఉంటారు కదా, ఫేస్బుక్ వాడతారు, ఇన్స్టాగ్రామ్ వాడతారు, వాట్సాప్ వాడతారు, ఇంకో నోరు తిరిగాని పేర్లు ఏమేమో ఉన్న యాప్లు అవన్నీ ఆడుతున్నారు కదా. ఇక అవన్నీ యాప్లను వాడేటోళ్ళకు కేంద్ర సర్కారు ఒక షాకే ఇచ్చింది. షాక్ అంటే అది మనకు వనుకొచ్చేదే, మరి ఏమిటి కోసానికి ఇచ్చింది, ఏమో షాకో తెలవాలంటే ఈ వార్త చూస్తే మీరే నోరెలా పెడతారు. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మేడము ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి కొత్త ఆదాయ పన్ను బిల్లు 2025ను లోక్సభలో ప్రవేశపెట్టిందయ్యా. 1961 ఆదాయపు పన్ను చట్టాన్ని ఇది భర్తీ చేస్తుంది అన్నట్టు. ఇక పాత నిబంధనల మార్పులు చేసుడుతో పాటు ప్రస్తుతం సాంకేతికతకు అనుగుణంగా కొత్త ఆదాయపు పన్ను చట్టంలో సరికొత్త మార్పులకు శ్రీకారం గట్టిగానే చుట్టిందయ్యా. అయితే కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను ఎందుకు పెట్టిల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మేడము వివరణ ఇచ్చుకుంటూ వచ్చింది. 1961 ఆదాయపు పన్ను చట్టాన్ని భర్తీ చేసే ఈ బిల్లు ప్రస్తుతం లెక్కలల్లా సూపని పైసలు చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలను ఇరకబట్టనికే ఈలు కల్పిస్తుందని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది. ఇది చాలా వరకు అసలు నిబంధనలకు అనుగుణంగా భాషను సరళీకృతం చేసుడుతోని అవసరమైన విభాగాలను తీసేసుడు దీనిని అచ్చమన్నట్టు. అక్రమార్కులను పట్టుకోనికే కూడా డిజిటల్ ఆధారాల అన్వేషణకు ఇది గట్టి మార్గంగానే ఉంటుందట, పని కూడా ఈజీగా అవుతుందట. ఇక కొత్త ఆదాయపు పన్ను బిల్లు ఏదైతే ఉన్నదో 2025 కింద డిజిటల్ ఆస్తులను ట్రాక్ చేసుడుతో పాటు అక్రమార్కులకు పెద్ద ఆనకట్టనే ఎత్తదట. కొత్త బిల్లు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో టాక్స్ అమలును రీసెంట్గా ఉంచుడులో సహాయపడుతుందట. క్రిప్టో కరెన్సీల కంటే వర్చువల్ ఆస్తులను నిర్లక్ష్యం చేయకుండా చూసుకోనీకే సహాయపడుతుందని చెప్పి కేంద్ర మంత్రి సీతారామన్ మేడం చెప్పుకుంటూ వచ్చింది. అయితే డిజిటల్ ఖాతాల నుండి వచ్చే ఆధారాలు అధికారులకు కోట్ల పన్ను ఎగవేతను నిరూపించుకోనీకే పన్ను ఎగవేత మొత్తాన్ని కూడా ఖచ్చితంగా లెక్క చేయనికే కూడా ఆధారాలు అందిస్తుందట. ఇక లెక్కలల్లా చూపించని నల్లధనం ఉంటుంది కదా, గదేనులా బ్లాక్ మనీ అంటాం కదా, దాన్ని బయటికి తీసే నీకే డిజిటల్ ఫోరెన్సిక్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి నిర్మలా సీతారామన్ మేడం ఇట్లా మాట్లాడుకుంటే చాలా విషయాలు రహస్యంగా చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఫోన్లలో చెప్పినటువంటి సందేశాల ప్రకారం లెక్కల లేని 250 కోట్ల పైసలు ఉంటాయి కదా, అవి బయటపడ్డాయి అన్నట్టు. ఇక క్రిప్టో ఆస్తులను సంబంధన చేసినటువంటి వాట్సాప్ సందేశాల నుంచి ఆధారాలను తీసుకున్నాం. వాట్సాప్ కమ్యూనికేషన్ ద్వారా లెక్కలల్లో 200 కోట్ల పైసలు బయటపడ్డాయి అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పేసరికి ఈ ముచ్చటిన్నోళ్ళు ఒక్కసారి నోరెళ్ళబెట్టిళ్ళు. గూగుల్ మ్యాప్స్ హిస్టరీ పైసలను దానికి తరచుగా సందర్శించే ప్రదేశాలను కూడా ఎరకబట్టుట్లో సహాయపడుతుందని చెప్పి నిర్మలా సీతారామన్ హైలైట్గా చెప్పుకుంటూ వచ్చింది. బినామీ ఆస్తి యజమాన్యాన్ని కూడా నిర్ణయించడానికి ఇన్స్టాగ్రామ్ ఖాతాలను విశ్లేషించడమని కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఇక కొత్త బిల్లు అధికారులకు వాట్సాప్, టెలిగ్రాము, ఏదైతే ఇన్స్టాగ్రామ్లు ఇటువంటివి అన్నీ ఉంటాయో డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్లకు యాక్సెస్ చేసే హక్కును కల్పిస్తామని చెప్పి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మేడం చెప్పుకుంటూ వచ్చింది. ఏదేమైనా కొత్తగా తీసుకొస్తున్నటువంటి ఈ సాఫ్ట్వేర్లకు అనుగుణంగా అధికారంగా ఉన్నటువంటి అడ్డదారులు దొక్కే నల్లధనాన్ని కూడా బయటికి తీసుకొచ్చి దొంగబాటిన ఎవరైతే బెట్టింగ్ యాప్లకు పాల్పడుతున్నారో, రకరకాల అక్రమాలకు ఎవరైతే అడ్డుగోడలు కడుతున్నారో వాళ్ళందరినీ కూడా అరికట్టే దిశగా కఠిన చర్యలు తీసుకుపోయి కడకడాల పాలు చేసేటట్టుగా నిర్మలా సీతారామన్ మేడం చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అందరూ వాహా సీతారామన్ మేడం మీరు సూపర్ మేడం అని చెప్పి కితాబులు ఇయ్యబట్టిండ్రయ్యా.